బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ లోని ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన రేవంత్ రెడ్డి, దీపదాస్ మున్షి సమక్షంలో ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ లోని ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన రేవంత్ రెడ్డి, దీపదాస్ మున్షి సమక్షంలో ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇక ఈ కాంగ్రెస్ లో చేరికపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు ఫోన్ లైన్లో. రామ్, చెప్పండి, ఏకంగా 12 మంది ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరారని తెలుస్తోంది. అది కూడా శనివారం మంచి రోజు కాదని శుక్రవారమే ఈ తంతు, అంటే అర్ధరాత్రి జరిగినట్టుగా సమాచారం. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చారని చెప్పనుకోవాలి. బిగ్ షాక్ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలిందని కూడా చెప్పనుకోవాలి. రాత్రి 1:30 గంటల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి పర్యటన ముగించుకొని వచ్చిన అర్ధరాత్రి, ఈ రోజు శుక్రవారం అర్ధరాత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి సెక్రటరీ, రాష్ట్ర వ్యవహరించారు దీపదాస్ మున్షి. అయితే ముఖ్యంగా ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, ఎంఎస్ ప్రభాకర్, అదేవిధంగా బొగ్గారం దయానంద్, యజ్ఞ మల్లేశం, భాను ప్రసాద్, దండే విఠల్, వీళ్ళు 6 కూడా ఈ రోజు ఈ ఎమ్మెల్సీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేరే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని వాయిదా వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా కూడా పార్టీ అధినేత గజ్వెల్లో అనేక సమావేశాలు కార్యకర్తలతో మాట్లాడుతూ ఖచ్చితంగా ఎవరు కూడా అధైర్యపడొద్దు, పార్టీకి మంచి రోజులు ఉన్నాయి, మనకే భవిష్యత్తు, కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో ముసలం ప్రారంభం అవుతుంది, ప్రజలే వారిని వెంటబడి కొడతారని చెప్పిన 2 రోజులకే ఈ ఎమ్మెల్సీలు 6 ఒకటేసారి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం కొంత రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ అని అనుకోవాలి. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఇప్పటికే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా రేపో ఎల్లుండో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. గ్రేటర్ సంబంధించిన 2-3 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో ఇలాంటి రాజకీయాలు చేస్తేనే ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అంతా రాజకీయ కుట్రలు చేస్తున్నారు, ఫామ్ హౌస్ వేదికగా, ప్రగతి భవన్ వేదికగా మొత్తం రాజకీయాలు కలుషితం చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కేసీఆర్ పై మండడం జరిగింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ చూస్తే సేమ్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎలా చేరికలను ప్రోత్సహించిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే ప్రోత్సహించింది. మరోవైపు ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందే 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుల దామోదర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మన లోక్సభ ఎన్నికల సమయం కంటే ముందు లోక్సభ ఎన్నికల సమయంలో కూడా ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఏకంగా ఇటు బీఆర్ఎస్ ఎల్పీ శాసనసభ పక్షాన్ని, అటు కౌన్సిల్లో శాసనసభ పక్షాన్ని రెండింటిని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు. ఆ తర్వాతే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ మంత్రి పదవులు లభించే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా శుక్రవారం అర్ధరాత్రి ఈ చేరికలు జరగడం మాత్రం కొంత రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. అంత అత్యవసరం ఏముంది, ఎమ్మెల్సీలు చేర్పించుకోవాల్సిన అవసరం ఏముందని కూడా పార్టీలో భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీల సంఖ్య, అధికారికంగా గెలిచిన సంఖ్య 4 మాత్రమే ఉన్నారు. మిగతా 8 మంది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కావడంతో ఆ శాసనసభలో పాస్ చేసుకున్న బిల్లుని అసెంబ్లీలో మండలిలో పాస్ చేసుకోవడానికి తలనొప్పిగా మారింది. కాబట్టి ఇంకా 6 ఎమ్మెల్సీలను కూడా చేర్పించుకుంటే అప్పుడు శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి బిల్లులు పాస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందనేదే రాజకీయ ఉద్దేశంగా భావించి ఈ చేరికలను ప్రోత్సహిస్తున్నారని చెప్పి తెలుస్తా ఉంది. సంతోష్. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ.